ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ కు చేరుకున్న ప్రధాని మోదీకి స్వాగతం పలికిన ఇజ్రాయెల్ ప్రధాని చంద్రబాబు పవన్ అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ప్రజలను తప్పుదోవ పట్టించే చర్చ నిన్న అసెంబ్లీలో జరిగిందన్న జడశ్రవణ్. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ. బాధితులకు పార్టీ అండగా ఉంటుందన్న మేకపాటి రాజగోపాల్ రెడ్డి. కూటమి పాలనలో పారిశుధ్యంతో పాటు అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. అధికారులు పట్టించుకోవటం లేదన్న అనంతపురం మేయర్ వసీ. ప్రభుత్వ భూముల అన్యక్రాంతంపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం. చీరాల ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు నిలిపివేయాలని కలెక్టర్కు ఆదేశం. అనంతపురంలో పాల డైరీలపై అధికారుల రైడ్స్. గంప మల్లయ్య డైరీలో నిల్వ ఉన్న 20 లీటర్ల పాలు సీజ్. కుమ్మెర జాతర దుర్ఘటనలో నిందితులపై హత్యానేరం కేసు నమోదు చేయాలి. బాధిత కుటుంబానికి సాయంగా ₹1,00,000 అందజేసిన కేటీఆర్. ప్రకాశం జిల్లా కందుకూరులో అంగన్వాడీల ధర్నా. కూటమి ప్రభుత్వం తమకిచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్. అనకాపల్లి జిల్లాలో మరోసారి ఆందోళన బాట పట్టిన అంగన్వాడీలు. పెండింగ్ వేతనాలతో పాటు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపణ. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో హెల్మెట్ అవగాహన కార్యక్రమం. ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ. కలెక్టర్, ఎస్పీ పంపిణీ చేశారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఎదురెదురుగా ఢీకున్న 2 బైక్లు. ఇంటర్ విద్యార్థులకు తీవ్ర గాయాలు. పరీక్ష రాసి వస్తూ ఉండగా ప్రమాదం. ఎన్టీఆర్ జిల్లాలో ఈ నెల 13న జరిగిన చోరీ కేసును ఛేదించిన పోలీసులు. చైన్ స్నాచింగ్ కేసు నిందితుడు ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు. నల్గొండ జిల్లా అమనల్ జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ విద్యార్థుల నిరసన. మధ్యాహ్నం భోజనం బాలేదంటూ ఆవేదన. ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన స్టూడెంట్స్. స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 50, నిఫ్టీ 58 పాయింట్స్ లాభం. తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ చిరుజల్లు. అల్పపీడన ప్రభావంతో పలుచోట్ల వర్షాలు. హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం.